కామ్రేడ్స్, మిత్రుల, బహుశా మీకందరికీ పాఠం చెప్పేంత జ్ఞానం లేదు, నాకు ఆచరణ లేదు. కారణం ఏంటంటే ఇక్కడ చాలామంది నాకంటే ముందున్న ఆచరణలో అనేక విషయాలు తెలిసిన వాళ్ళు 3 తరాలు 50 సంవత్సరాల కర్ఫీ ఉంటారు. కాకపోతే ఈ 50 సంవత్సరాలుగా మీతో పాటు నేను నడుస్తున్న క్రమంలో నేను గమనించిన విషయాలను మీతో పంచుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. దాదాపుగా నిన్నటి నుంచి జరుగుతున్న సంభాషణలు, అటు వేదిక కౌతలించున్న వాళ్ళు కానీ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ పదే పదే వ్యక్తితాత్మక చరిత్రని, తత్వశాస్త్రాన్ని, ఆర్థిక రాజకీయ విషయాల్ని అనేక సార్లు సందర్భానుసారంగా అనేక ఉద్వేగాలతోటి పంచుకోవడం కూడా గమనించిన విషయం. ఇవన్నీ వాస్తవాలు. నాకు ఇవి వేదిక మీదకి రావడానికి ముందు నా మనసులో 4 విషయాలు వచ్చాడుతున్నాయి. ఇంతకంటే ముందు ఒక మాట చెప్తాను. ప్రఖ్యాత చరిత్రకారుడైన E.H. కార్ చెప్పిన విధంగా సమకాలీన సమాజం చరిత్రని దాని అవసరాల మేరకి పదే పదే వ్యాఖ్యానిస్తుంది. ఇవాళ మనం ఇక్కడ ఉన్న వ్యాఖ్యానం మాటలే కాకపోవచ్చు, వ్యాఖ్యానం ఆచరణ కూడా కావచ్చు. విచిత్రంగా ఈ 10 రోజులలో మాటలు కందరి వ్యాఖ్యానాలు నా మనసులో మెదులుతున్నాయి. అదేంటంటే కోదండరాముడు కాకుండా బాలరాముడు అనే అతన్ని తీసుకొచ్చేసి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి దానికి ప్రాణవంత ప్రతిష్ఠ చేసిన 2 వ్యక్తులు, వాళ్ళ వేషధారులు. ముగ్గురు వ్యక్తులు అందులో. పూజారి, ప్రధాని, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన, సనాతన రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అదొక వాస్తవం, మన కళ్ళ ముందు కనపడుతున్న ఒక వాస్తవం. అదే సందర్భంలో 2 రోజుల క్రితం ఒక ప్రదర్శన జరిగింది. అది భారతీయ రాజ్యాంగాన్ని 75వ ఏడు సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్న విషయం. అది కూడా ఒక విచిత్రమైన సన్నివేశం. మొట్టమొదటిసారిగా స్వాతంత్రం, సౌభాతృత్వం అని చెప్పిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏ రాముడి కాలంలోనైతే మొత్తం అరణ్యాలు తగలబెట్టబెట్టే ఒక కాండవ ధర్మం జరిగిందో అట్లాంటి ఆదివాసుల నుంచి వచ్చిన ఒక అధ్యక్షురాలు, వాళ్ళిద్దరూ సనాతన ఫ్యూడల్ గుర్రబండి మీద వస్తే వీళ్ళని పరిపాలించే ఒక వ్యక్తి అత్యంత ఆధునికమైన ఒక అమెరికన్ మేడ్ కార్లు రావడం, అతని కళ్ళద్దాలు, అతని సూడు,
ఆ పైనుంచి హెలికాప్టర్లు, ఇది మీరందరూ చూసే ఉంటారు. ఇది కూడా వాస్తవమే, మన కళ్ళ ముందు జరిగిన చరిత్రే. ఈ రెండూ కాకుండా మనకు టీవీలలో ప్రసారంగానే ఇంకొక వాస్తవం, అది ఆదివాసులు మా ప్రాంతాలలో సైనిక దళాల ప్రవేశం వద్దు, అది మా జీవన వికాసానికి, ఉత్పత్తి వికాసానికి అడ్డంకిగా ఉన్నది అని సుమారు ఒక 600 పైచిలుకు రోజులు రోడ్డు మీదనే తింటూ ఉంటూ చేసిన వేలాది మంది ఆదివాసులు తప్పనిసరి సైనిక శిబిరాల మీద దాడి చేసిన సందర్భం కనపడుతున్నాయి. బాలరాముడు ఒక పొలిటికల్ పార్టీ అధినేత, అమెరికా, గాజా, రాజ్యాంగం, యథార్థ స్థితి, వర్గ పోరాటం, వీటికి సంబంధించిన అనేక విషయాల యొక్క సారాంశంగా ఇవాళ మనకు కనబడ్డ ఈ దృశ్యాలని విశ్లేషించుకోవడమే ఇవాళ మనం చేయాల్సింది. ఈ విశ్లేషణకు సంబంధించిన చరిత్ర ఎందుకు ఇంత తంటాలు పెడుతున్నాం మనం ఇవాళ లేదు. హఠాత్తుగా ఒకసారి నా మిత్రుడైన ఒక గవర్నర్ నాకు ఫోన్ చేసి అడిగారు, నీకు భారత రక్షణ శాఖ నుంచి వాళ్ళ నుంచి ఒక ఫోన్ వస్తుంది, దయచేసి మీరు మాట్లాడండి. ఫోన్ వచ్చింది. దాంట్లో వాళ్ళు కోరిన విషయం ఏంటంటే, మా కోరిన విషయం ఏంటంటే రామ్జీ గోండ్ అనేది అయినా ఏమిటి అని. నేను అడిగాను, మీ అంతరంగిక భద్రత సంబంధించిన డిపార్ట్మెంట్ ఉన్నది కదా, అందులో మీరు వెతుకుతే ఈ రామ్జీ గోండ్ ఒక బక్క మనిషి గురించి సమాచారం లేదా అని నేను అడిగాను. సార్ 20 రోజుల నుంచి నేను మొత్తం వెతుకుతున్నాను, సిక్ అయినా అట్లాంటి సమాచారం ఏది అక్కడ మాకు కనిపించలేదు. ఎందుచేత జరిగింది ఇదంతా? మనం ఎందుకు చేత కన్ఫ్యూజ్ అవుతున్నాం? ప్రభుత్వాలకి కన్ఫ్యూజ్ ఉందా? అమెరికాకి కన్ఫ్యూజ్ ఉందా? మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం అంటే మన గతిచారిక చరిత్ర నిర్మించబడలేదు, అది రకరకాల తప్పుడు పద్ధతుల్లో వ్యాఖ్యానించబడ్డది. అదొక్కటే కాదు, రాజ్యాంగం గురించి ఇన్ని రకాల చర్చ చేస్తున్న వెంటనే అది ఏ ప్రయోజనాలకు ఉన్నదో మనం ఆలోచించడంలో ఎలాంటి భావవాదంలో ఉన్నవాడు మనకు అర్థమవుతుంది. సరే, టైం తక్కువ ఉంది, ఆ వివరాల కొట్టి నేను వెళ్ళను కనుక 3 విషయాలు ఇక్కడ మనం చర్చించాల్సిన ఉన్నాయి. అందులో మొదటిది రాజ్యాంగం, రెండవది యథాస్థితి, మూడవది వర్గం. నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఈ 3 కూడా ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో సంబంధించిన విషయాలు. ఈ 3 కూడా ఒక కాలానికి సంబంధించిన విషయాలు కూడా కాదు. ఈ 3 కూడా యథాతథ స్థితిలో ఉన్న సందర్భము కాదు. ఈ 3 మన భారతీయ చరిత్ర నేపథ్యంలో అర్థం చేసుకోవాలన్నా మనం తప్పనిసరిగా ప్రపంచ చరిత్రలోకి వెళ్ళాల్సి వస్తుంది, స్థలకాలాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. మన చరిత్రలో వచ్చినప్పుడు కూడా మనం మన చరిత్రని తప్పనిసరిగా కేటాయించాలి. ఈ పద్ధతిని మొత్తంగా అభివృద్ధి చేసిన వ్యక్తి అంతకుముందు హెగెల్ నుంచి భూరిభావం దాకా
చరిత్రని పార్ట్గా మాత్రమే చూడడం జరిగింది. కార్ల్ మార్క్స్ ఒక్కడే ఆ చరిత్రనంతా కూడా ప్రకృతి శాస్త్రాలు, వర్గ పోరాటాలు, ఉత్పత్తి విధానంతో సంలీనం చేసి మొత్తంగా ఒక గతితార్కిక పద్ధతి అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అది గొప్ప వెపన్, మనకే కాదు అది పాలక వర్గాలు కూడా గొప్ప వెపనే. ఇవాళ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా గతితార్కికంగా ఆలోచించకుండా ప్రజా సమూహాలని పరిపాలించలేదు. మనం ఎంత ఆలోచిస్తున్నామో మన శత్రువు కూడా అంతకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనేది మనం గమనంలోకి తీసుకోవాలి. మనం రాజ్యాంగ యంత్రాంగం గురించి మాట్లాడుతున్నాం అంటే మన హక్కుల గురించి మాట్లాడుతున్నాం. హక్కుల గురించి మాట్లాడుతున్నామంటే ఆస్తి సంబంధాల గురించి మాట్లాడుతున్నాం. ఆస్తి సంబంధాల గురించి మాట్లాడుతున్నాం అంటే రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం అంటే వర్గ పోరాటం గురించి కూడా మాట్లాడుతున్నట్టే లెక్క. చిత్రంగా వర్గ పోరాటం లేని ఒక చర్చని సామ్రాజ్యవాదం ఫైనాన్స్ పెట్టుబడిగా మారిన తర్వాత ఒక సిస్టమేటిక్ పద్ధతిలో 1917-18 కాలం నుంచి అనేక రకాల ఇజాలతోటి మన ముందుకు తెచ్చింది. వాటన్నిటి ప్రభావం మన మీద పడుతుంది. అంటే దేనికి దానికే చూడడం అనేది మనకి ఒక కొత్త మాటల గారిడితో, కొత్త డిక్షన్తో మన ముందు పెట్టడం జరిగింది. ఇవాళ రాజ్యాంగం అనే మాటని మనం ఇవాళ రాజ్యం నుంచి విడదీసి మాట్లాడడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఇది మనం ప్రజా సమూహాలను అభివృద్ధి చేసింది కాదు, ప్రజా పోరాటాలు అభివృద్ధి చేసింది కాదు. ఇది ఆస్తి దోపిడీ వర్గాలు అభివృద్ధి నిరోధకమైన ఫైనాన్స్ పెట్టుబడి ఒక కళాత్మకంగా ప్రచారం చేసిన ఈ భావజాలం ఒకటి ఉంది. దీనికి ఇవాళ ఒక పతాక స్థాయి డిజిటల్ మీడియా దాకా అది తన పెట్టుబడులు ప్రధాన భాగాన్ని అది చేసింది. మీరందరికీ చాలా సింపుల్ విషయాలు రెండే ఉంటాయి. దేన్ని నిర్ణయించేదైనా కదా ఆ కాల స్థల తాత్విక, ఆర్థిక, రాజకీయ వర్గ పోరాటాలు నిర్ణయించేది ఏది అంటే ఆ స్థల కాలాలలో ఉండే ఉత్పత్తి విధానం. ఆ ఉత్పత్తి విధానంలో ఏముంటుంది అంటే ఉత్పత్తి శక్తులు ఉంటాయి, ఉత్పత్తి సంబంధాలు ఉంటాయి. ఆ ఉత్పత్తి సంబంధాలలో ప్రధానమైనవి ఏంటి అంటే రాజ్యము, రాజ్యాంగ యంత్రాంగం, సంస్కృతి. మనం ఇవాళ సంస్కృతిలో నిలబడి మనం దేన్నైనా విశ్లేషించాలి అంటే అది చాలా కష్టమైన విషయం. అది మనం ఆఖరికి జడాత్మకవాదం, భావవాదంలో తప్పకుండా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా చర్చ, చాలా సందర్భాలు, చాలా ఆవేదనలు, చాలా ఉద్యమాలు ప్రభుత్వాన్ని ఒక మాట అనకుండా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ఒక వాస్తవం. వాళ్ళ ఆవేదన అనేది వాస్తవం. కానీ దీనికి కారణభూతులు ఎవరు? చెప్తారు? మార్క్సిజం చెప్పింది. మార్క్సిజాన్ని ఆల్టర్నేటివ్గా చేయాలంటే ఆధునికాంతరవాదం నుంచి మొదలుకుంటే ఫ్రాయిడిజం దాకా అనేక వ్యాఖ్యానాలు చేసింది. ఇవన్నీ కూడా ప్రాపర్టీ యొక్క ఉత్పత్తి విధానం యొక్క లక్ష్యాలని, ఉత్పత్తి విధానం యొక్క దాన్ని వక్రీకరించడానికి చేసిన సిద్ధాంతాలు మాత్రమే. ఇది అన్ని కళారంగాలలో వచ్చినాయి. దీన్ని పతాక స్థాయిలో
ఇవాళ వాడుకోవడం కనిపిస్తుంది కనుక ఈ కన్ఫ్యూజన్ మనకు దానికి ఇక్కడ ప్రదర్శించిన ఆదివాసీ కళాకారులకు లేదు, ఇట్లాంటి కన్ఫ్యూజన్ లేదు. ఈ ఆస్తి మాది, ఈ భూమి మాది, అడవి మాది, జంగల్ జమీన్, దీన్ని ఇంకోటి ఎందుకు తీసుకుంటాడు అనేది అది వాళ్ళ కనిపిస్తున్న వాస్తవం, వాళ్ళ సారాంశంగా కూడా అర్థం చేసుకున్న వాస్తవం. మనకు అనేక కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే మన లోపల వర్గ సమాజం, మన లోపల కుల సమాజం, మన లోపల పితృస్వామిక సమాజం, మన లోపల జాతుల సంబంధించిన సమాజం, మన లోపల మతాలకు సంబంధించిన సమాజం. ఈ మతాలు, జాతులు, కులాలు, వర్గాలు వీటన్నిటికీ ఉమ్మడిగా కనిపించేది ఏంటంటే ఉత్పత్తి విధానం. దాని నుంచి కాకుండా మనం వీటన్నిటిని విడివిడిగా ఆలోచించినప్పుడు ఇందులో మనకు చాలా సమస్యలు. సో ఇది కూడా మీకు పూర్తిగా తెలియదని కాదు, మీకు చాలా విషయాలు తెలుసు, నాకంటే మీకు చాలా ఎక్కువ తెలుసు. మీరు చేయవలసింది ఏంటంటే దీన్ని క్లాస్గా ఇవాళ యూనివర్సిటీలు, మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు, కల్చర్లో ఉండే అన్ని రకాల ఆయుధాలని సంపూర్ణంగా కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయిగా వాడుకోవడం అనేది ఇవాళ సామ్రాజ్యవాదం ఇస్తున్న ఒక చావుకేక. ఇంకా సామ్రాజ్యవాదం లేదా పెట్టుబడి ఇంకా మరే వైపు కూడా విస్తరించడానికి అవకాశం లేదు కనుక అది వల్ల అనేక పాత కాలం వెళ్ళిన అవినీతి నిరోధకమైన భావాలని కొత్త లాంగ్వేజ్లో, కొత్త డిక్షన్లో మీకు ప్రదర్శించడం అనేది వాళ్ళ జరుగుతుంది. మిత్రులారా, దీన్ని మీరు సారం నుంచి అర్థం చేసుకుంటే అర్థమైంది. ఆ ఉద్దేశంలోనే కీనోట్లో ఈ ప్రజా పోరాటాల పట్ల ఉండాల్సిన దృక్పథకు సంబంధించి విరసం చెప్పిన విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి, రాజ్య స్వభావం. రెండు, రాజ్యంలో చలనం. ఆ చలనంలో రకరకాల వర్గాల ప్రతిస్పందన. వీటిని ఏ పద్ధతిలో వర్గ పోరాటం నడుపుతుంది అనేది ఇవాళ మనకే కాదు, ప్రపంచంలో వర్గ పోరాటాలు నడిచిన అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో ఈ ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రశ్నలకు వాళ్ళు జవాబులు చెప్తున్నారు. ఆ జవాబులు ఏమిటో కూడా మీరు చాలా మంది సందర్భానుసారంగా మీరు చెప్పారు. టైం ఇంకా 20 నిమిషాలలో మొట్టమొదట మనం స్థూలంగా చెప్పుకోవాలంటే ఇవాళ మన చర్చ అంతా కూడా రాజ్యాంగము, యథార్థత, స్థితి, వర్గ పోరాటం గురించి మాట్లాడుతున్నాం కనుక రాజ్యాంగం ఏర్పడడానికి ముందు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. రాజ్యాంగం ఏర్పడడానికి ముందు 1757 కంటే ముందు మనది భూస్వామిక సమాజం. ఆ భూస్వామిక సమాజంలో అనేక పోరాటాలు జరిగినాయి. అవి ఎక్కడా కూడా మనకి గతితార్కికంగా విశ్లేషించబడలేదు, చిత్రించబడలేదు. అది వర్గ పోరాటాల సందర్భంలో కొంత మనం ప్రయత్నం చేశాము. ఆ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మనకి ఇప్పటికి కూడా. ఆ భూస్వామిక సమాజంలో, కుల సమాజంలో ఎలాంటి వర్గ పోరాటాలు జరిగినాయి అనేది మనకి ఇప్పుడు మనం తెలుసుకుంటే తెలిసే చరిత్ర కాదు. అంబేద్కర్ కూడా కుల సమాజం, ఆస్తి, కులం ఆస్తి పంపకాలలో కూడా ఉంది అని పునాది చెట్టు వేరుని తొలిచివేసిందని చెప్పాడే కానీ అది ఎప్పటి నుంచి తెలిసేసిందో చెప్పలేకపోయాడు. దానికి ఆ చెట్టు వేళ్ళను తొలుస్తున్న క్రమంలో ప్రజలంతా ఏం చేశారో చెప్పలేకపోయాడు. ఆ ప్రజలు చేసిన పోరాటాలని, దాని మీద జరిగిన జబర్దస్తి మూలకంగానే గ్రామీణ వ్యవస్థలో అనేక నిర్మాణ రూపాలలో అనేక పగుళ్ళు వారిని. ఆ పగుళ్ళు వారిన సందర్భంలోనే సరిగ్గా బ్రిటిష్ వాడు మన లోపలికి వచ్చాడు.
మొఘళ్ళు వచ్చారు. వీటన్నిటికీ కారణం భారతదేశ చరిత్రలో ఉండే ఒక భావవాద దృక్పథం, అనైక్యత, వీటన్నిటి మూలకంగా ప్రతివాడు వచ్చాడు. బ్రిటిష్ వాడు మొదలు వచ్చినప్పుడు ఇక్కడ వాడి వాడి కరెన్సీ చెల్లెది కనుక బంగారం వెండి తీసుకొచ్చాడు. 3 సంవత్సరాల తాను రేటు ఫిరాయించి అసలు ఏమి ఇవ్వకుండానే అన్ని తీసుకోకపోవడం మొదలుపెట్టాడు. 1757 తర్వాత 1857 వరకు పూర్తిగా వాడు భారతదేశాన్ని 100 సంవత్సరాల్లో ఆ కొస నుంచి ఈ కొస దాకా ఆక్రమించాడు. అనేక బహుశా ప్రపంచ విధ్వంసానికి 2 కారణాలుగా చెప్తారు. ఒకటి అభివృద్ధికి, విధ్వంసానికి. ఒకటి ఆఫ్రికన్ లేబర్, భారతదేశం దోసిన డబ్బు. ఈ 2 భారతీయ చరిత్రలో, ప్రపంచ పెట్టుబడిదారు చరిత్రలో ఒక విషాదకరమైన ఘట్టాలు. అక్కడి నుంచి మనం ఆలోచిస్తే జాతీయ పోరాటం, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, కాంగ్రెస్ పార్టీ గాంధీ ఎందుకు ప్రవేశించాడు, దేన్ని వాడుకున్నాడు, ఆ ప్రపంచ యుద్ధాల నేపథ్యంలో యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చే ఎత్తుగడ లేని, వ్యూహం లేని కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు ఎందుకు నాయకత్వం వహించలేకపోయింది, ప్రజలు ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీ నమ్మలేకపోయింది, నమ్మకుండా కూడా ప్రజలు తమంతటి తాము బహుశా ప్రపంచంలో ఎక్కడ జరగనంత వీరోచితంగా పాట్నాల విద్యార్థులు సంవత్సరం పాట్నా నగరాన్ని ఆక్రమించి ఉన్నారు. గుండాదరి ఛత్తీస్గఢ్లో 4 క్యాపిటల్ సిటీలు ఆక్రమించి 4 నెలలు పడిపోయారు. వర్లీలో దేశం అంతా ప్యారిస్ విప్లవం కంటే ఎక్కువ జరిగింది. కానీ ప్యారిస్ విప్లవాన్ని ఒక పద్ధతి, దాన్ని విశ్లేషించగలిగిన వాడు కార్ల్ మార్క్స్. కానీ మన దగ్గర అది విశ్లేషించడానికి అవకాశం లేకపోయింది. అది మొత్తంగా అంతర్యుద్ధంగా మార్చే ఒక అవకాశాన్ని మనం పోగొట్టుకున్నాం. 3/4 దేశాలు దాన్ని వాడుకున్నాం, విముక్తి సాధించారు. సో ఈ అవకాశం నేపథ్యంలో 1940 రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన అనేక పరిణామాల మూలంగా మరింత వలసలను కొనసాగించలేని బ్రిటిష్ సామ్రాజ్యం తన పెట్టుబడులని, తన సేఫ్టీని అట్లాగే ఉంచుకుంటూ అధికార బదిలీ చేయడం జరిగింది. ఆ బదిలీ ప్రక్రియలో ఎవరి ప్రయోజనాలు ఏమిటి అనేది వాళ్ళని ఆ ప్రయోజనాల యొక్క ఆచరణ రూపమే రాజ్యాంగం ఉంచింది. ఆ రాజ్యాంగానికి వెనుక బొంబాయి ప్లాన్ ఉంది. ఆ రాజ్యాంగ నిర్మాణం వెనుక సంస్థానాలు తీసుకున్నారు, మతం ఉంది, అన్ని రకాల ప్రయోజనాలు ప్రజలు మాత్రం లేదు. ప్రజలు లేకపోవడం అనేది వాళ్ళు గుర్తించి అప్పుడు అంబేద్కర్ని మొదలు ఓడగొట్టి తర్వాత ముస్లింలు ఢాకా నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఆయనని ఈ ఒక దిక్కుమాలిన అర్ధవలస అర్ధ భూస్వామిక దోపిడీ ప్రణాళికకి ఆయనని సంధానకర్త చేసి ఆ ద్వారా ఆ ప్రణాళిక లేదా ఆ రాజ్యాంగం రావడం. ఈ రాజ్యాంగం కమిటీకి ముందే నిన్న చర్చించినట్టుగా 1946లో మొదటి డ్రాఫ్ట్ వెనిగల నరసింహరావు అని ఆయన రాశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సివిల్కి సంబంధించిన అన్నీ కూడా బ్రిటిష్ చట్టాలు ఉన్నాయి, కెనడా చట్టాలు ఉన్నాయి, అమెరికన్ చట్టాలు ఉన్నాయి, మన చట్టాలు ఉన్నాయి. అది ఏ మాత్రం మార్చకుండా కార్మిక ప్రజలకు సంబంధించిన చట్టాలు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి, అందులో ఉన్నాయి. ఇంకా మళ్ళీ కొత్తగా చేరింది ఏంటంటే హక్కులు చేరినాయి. షెడ్యూల్ కూడా నిమ్న జాతుల గురించి వచ్చిన అంబేద్కర్ తనకి సాధ్యమైనంత వరకు తన ఉద్యోగంలో ఉండే డెడికేషన్ మేరకి ఆయన కొన్ని సంస్కరణలు సూచించాడు. అందులో అవి కూడా అందులో జోక్యం చేసుకోబడ్డాయి. ఇందులో మొత్తంగా నిరాదరణ గురైన ఆదివాసులకు సంబంధించిన 6th 5th షెడ్యూల్ పెట్టారు. వాళ్ళకి సంబంధించిన ఏది కూడా ఈ రాజ్యాంగం పరిగణలోకి తీసుకోలేదు, ఇప్పుడు కూడా పరిగణలోకి తీసుకోవడం. ఇది రాజ్యాంగ స్వరూపం. సరే, దాని ఆచరణ ఎట్లా జరిగింది?
యథాస్థితి ఉన్నదా? లేదు. దాన్ని కూడా మనం ఒక 3-4 చాప్టర్స్గా మనం చూడొచ్చు. అది దానికి ముఖ్యంగా నెవ్రియన్ సోషలిజం ఒకటి, అది ట్రాట్స్కీ నిర్వచించిన ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్, ఉమ్మడి సెక్టార్ అనే ఒక దగులుబాజీ సోషలిస్ట్ విప్లవానికి సంబంధించిన ఒక దగులుబాజీ ఆర్థిక ప్రణాళికకు సంబంధించింది తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా పెట్టుబడిదారులకి దేశంలో ఉండే అగ్రికల్చర్లో వచ్చిన మదుపున మొత్తం పెట్టుబడిదారులకు దోచిపెట్టే ఒక ప్రణాళిక తయారైంది. అది ఎంత పేరుకు జరిగిందో ఇవాళ మనం గమనిస్తున్న విషయాలే. రెండవది, భూస్వామ్య వర్గాలకు సంబంధించిన భూములకు సంబంధించిన స్థిరీకరణ జరిగింది. భూస్వామ్యాన్ని సమూలంగా, నిజానికి అంబేద్కర్ తన కుల నిర్మూలనలో చేసిన దానికి ప్రాతిపదిక భూస్వామ్య విధానం. భూస్వామ్య విధానాన్ని రద్దు చేయకుండా భారతదేశంలో ఏ హక్కులు అనేవి రావడం అనేది అపహాస్యమైన విషయాలు. పెట్టుబడిదారు విధానమే రాకుండా భూస్వామ్య విధానాన్ని కుల, వర్గ, లింగ, మత దేశాలలో ఉన్న వైరుధ్యాలలో ఎట్లా హక్కులు ఇస్తుంది? దాన్ని ఇచ్చింది కాదు. అవి ఏ మేరకు అమలవుతుందో మీరు చూస్తే తెలుస్తుంది. నిన్న సందర్భవశాత్తు పేరు కోసం ఒక మనిషి పడే కులం కూడా పేరుకు ఎట్లా పనిచేస్తుందో, అసలు రాజ్యాంగమే ఒక ఆస్తి వర్గ సమాజంగా ఉన్నప్పుడు రాజ్యాంగం సమాన హక్కులు ఎట్లు ఇస్తారు? సమాన ఓటింగ్ హక్కులు ఎట్లు ఇస్తారు? ఈ మౌలిక ప్రశ్న గతితారికం. దీన్ని వేసుకోవాల్సింది, కానీ అన్నాడు ఎవరు వేసుకోలేదు. దాన్ని నిజానికి ప్రమాదాన్ని అందరికంటే బాగా, అంటే నిజానికి కమ్యూనిస్టుల కంటే బాగా గమనించాలి అంబేద్కర్. ఆయన 26 నవంబర్ 1949లో ఒక చరిత్రాత్మకమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం సారాంశం ఏంటంటే, ఇది తప్పనిసరిగా ఒక తాత్కాలిక ఉడంబడిక. దీన్ని ఆయా కాలాలలో ప్రజలు రద్దు చేసుకోకపోతే ఇది ఫాసిజంగా మారుతుంది అని అప్పుడే చెప్పాడు. ఆ విషయం మనం అంతగా పట్టించుకోలేదు. పట్టించుకున్న దానికి ఎట్లా ఆచరణలో దిగాలనేది తెలియదు. సో ఈ పద్ధతిలో సాగిన నెవ్రియన్ సోషలిజం ఒక స్టాగ్నేషన్ గురైంది. అది ఎవరికి కొంతమందికి అడ్డంకిగా తయారైంది. ఆ అడ్డంకికి కారణం వియత్నాంలో అమెరికా ఓటమి దిశగా ప్రయాణం చేస్తుండడం, అమెరికా కొత్త వలసల్ని పంచుకునే ఒక లక్ష్యం, దీనిలో ఒక పాకిస్తాన్ యుద్ధం రావడం, ఆ యుద్ధం తర్వాత నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి రావడం, లాల్ బహదూర్ శాస్త్రి హత్య ఒక మిస్టరీ, ఒక యుద్ధం, ఒక ప్రధానమంత్రి హత్య తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ రావడం, రాజీవ్ గాంధీ రావడం, రాజీవ్ గాంధీ లైసెన్స్ రాజుని ఒక సామ్రాజ్యవాద పెట్టుబడి దేశాల అలొకేషన్కి తిరిగి పంచుకోవడానికి సంబంధించిన ఒక ఆ రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిన ఒక పరిస్థితి ముంచుకురావడం, అది రాజీవ్ గాంధీ హయాంలో మొదలైంది. లైసెన్స్ రాజు రద్దయింది. అది పివి నరసింహారావు దానికి వచ్చేసరికి అది ఇంకో రూపం తీసుకున్నది. అది మొత్తంగా పెట్టుబడిని, సామ్రాజ్యవాద పెట్టుబడికి పూర్తిగా తలుపులు తీయడం జరిగింది. ఇది ఇవాళ దాకా జరుగుతున్న ఒక క్రమంలో ఇవాళ అధికార యంత్రాంగం ఏది కూడా, అది రాష్ట్ర యంత్రాంగం కానీ, లేదా యూనివర్సిటీలు కానీ, సంస్కృతి కానీ, లేకపోతే ఎవరైనా కూడా అది జాతీయ అది కానీ ఆర్థిక రాజకీయ విషయాలు మాట్లాడకుండా భక్తిని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది కీలకమైన విషయం. అవి అడ్రస్ చేసే స్థితి నుంచి మారిపోయింది. మొదటి ఫ్రాన్స్ అధ్యక్షుడి వల్ల రావచ్చు. గిరిజన
ఆమె ఒక ఐకాన్ కావాల్సి వచ్చింది. ఈ అన్నిటి సమారోహ ప్రదర్శనగా చేయాల్సి వచ్చింది. దీన్ని వర్గ పోరాటం ఏ పద్ధతిలో చూసింది అనేది వాళ్ళ కీలక అంశం. నిజానికి మనం ఊహించగలమా ఇవాళ జరుగుతున్న అన్ని పోరాటాలని 1947లో, 48లో, 64లో, 74లో ఊహించగలమా? ఊహించలేము. ఈ పోరాటాలన్నింటినీ తెచ్చిన వాళ్ళు ఎవరు? వర్గ పోరాటాలను తీసుకొచ్చారు. ఇవాళ పీడిత వర్గాలకి హక్కులు ఉంటాయి. ఆ పీడిత వర్గాలు రకరకాల ఆర్థిక నేపథ్యంలో ఉన్నారు, రకరకాల అణచివేతల్లో ఉన్నాడు. ఇవన్నీ పరిష్కరించాల్సిన విషయాలు అని ఉత్పత్తి శక్తులకు, ఉత్పత్తి సంబంధాలకు ఉండే అనేక వైరుధ్యాల్ని వర్గ పోరాటం వల్ల ఒక కుదిపి వాటిని ముందుకు తీసుకొచ్చారు. ఈ ముందుకు రావడంలో అనేక వర్గాలు, కులాలు, మతాలు, లింగ జాతులు వీళ్ళు కూడా తమ ప్రయోజనాల గురించి ఆలోచించడం అనేది అత్యంత అవసరమైన, ముఖ్యమైన, ఉద్వేగభరితమైన ఒక సన్నివేశం. కానీ వర్గ పోరాటం వీటిని సమన్వయం చేయాల్సిన ఒక సందర్భంలో, ఒక సన్నివేశంలో ఇది మొత్తంగా భారతీయ ప్రజారాష్ట్రాలకు సంబంధించిన వివిధ సెక్షన్స్గా విభజించబడిన ప్రజారాష్ట్రాలే తాత్వికంగా, రాజకీయంగా, ఆర్థికంగా విభజించబడిన అనేక వైరుధ్యాలకు సంబంధించిన వాటిని అధ్యయనం చేయాల్సింది. అధ్యయనం చేయడం ఒకటే కాదు, పరిష్కరించాల్సిన అవసరం. చాలా గమ్మత్తుగా ఇవాళ పాలస్తీనా లేదా ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల మీద గమనిస్తే మీకు అర్థమవుతుంది. చాలామంది ఒక పక్క వీళ్ళంతా మతవాదులు, తాలిబాన్లు, మూర్ఖులు అని చెప్తున్న పరిస్థితిన క్రిస్టియన్ మీడియా ఒక పక్క, ఇంకొక పక్క పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చెప్తున్న వాళ్ళందరూ కూడా మాఫియా గ్యాంగుల్లాగా మారిపోయారు. మీరు ఆశ్చర్యంగా ఆనాడు దళారి పెట్టుబడి, దళారి పెట్టుబడి వాళ్ళందరూ నల్లమందు వ్యాపారం చేశారు. ఇవాళ మనం పెద్ద పెట్టుబడిదారు అనుకుంటే అయినా కూడా ఇవాళ భారతదేశంలో మాదక ద్రవ్యాల వ్యాపారమే చేస్తారు. అది మీకు కనపడదు. మీకు ఇవాళ అమెరికా సైన్స్ రంగంలో, డిజిటల్ రంగంలో అభివృద్ధి చేస్తున్న దాన్ని మనకు కనపడుతుంది. కానీ దీని వెనుక వాళ్ళంతా ఆయుధ వ్యాపారం. వ్యాన్గార్డ్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది. అది ప్రధానమైన రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అది ఒక ఆయుధాల కంపెనీ. అట్లాగే మీకు మైక్రోసాఫ్ట్ ఏంటంటే మీకు కిటికీలు తెలిసిన ప్రపంచానికి అని చెప్తాడు. కానీ ఆయన ఫార్మాస్యూటికల్ రంగాన్ని, ఆయుధ రంగాన్ని నియంత్రించే ఒక పెద్ద ఐకాన్. కనుక ఈ వెనుక జరుగుతున్న దాని ప్రేరేపితమైన విషయాలని మనం గమనించకపోతే మన ఇక్కడి పరిస్థితి మనకు ఇవాళ ఎక్కడ యుద్ధం మొదలైన అంతర్జాతీయ యుద్ధంగా మారడానికి అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ యుద్ధంలో ఇవాళ వర్గ పోరాటాలకు ఉన్నంత శక్తి సామ్రాజ్యవాద శక్తులకు లేదు. 600 అధునాతన హెలికాప్టర్లున్న అమెరికా ఇటుకనే తోకముచ్చు. ఇంతకి 10,000 మంది ఒక్క మనిషిని కూడా తప్పకుండా ఎలా ఆక్రమించగలిగిన తాలిబాన్లు అయితే వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంది, వాళ్ళకు ఒక ప్రోగ్రాం ఉంది, వాళ్ళ దేశానికి సంబంధించిన 6 తేదీ విప్లవోద్యమానికి
అలాంటి డేటు అంటూ ఉండదు. అది ఎప్పుడైనా పెళ్ళిపుతారు. ఆ పెళ్ళిపుకిన విప్లవోద్యమాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉంది. కనుక మీరు ప్రతి 26 జనవరి నాడు మాట్లాడే మాటల్ని చూడండి. అది మనం ఎంత ఆవేదన పడుతున్నాం, మనల్ని ఉద్దేశించి మాట్లాడుతుంది కదా. ఈ దేశంలో ఉండే అభివృద్ధి నిరోధకమైన పెట్టుబడిదారులకు ఎవరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని అణిచేస్తామని మాట్లాడుతున్నారు. ఇవాళ టార్గెట్ ప్రజలు. మిత్రులారా, మీ కడుపులో పుట్టిన బిడ్డలు 3000 సంవత్సరాలుగా ఈ దేశ ఉత్పత్తి శక్తులని శాస్త్రీయంగా, సౌభాతృతంగా, ఉత్పత్తిలో వికాసం, వర్గ పోరాటం, శాస్త్రీయ విజ్ఞానంలో అభివృద్ధి చేయడానికి లక్షలాది మంది అమరులు. చాలా పెద్ద చరిత్ర. లోకాయుతులు నిన్న చాలా విషయాలు తడవలకు వచ్చాయి. చనిపోయేటప్పుడు అంబేద్కర్ నాగ్పూర్లో ఇల్లు కొనుక్కున్నాడు. ఎవరో ఇంటర్వ్యూ నా పుట్టిన ఒకటి వినాయకుడు పోయి, అయ్యా నువ్వు ఎందుకు ఇల్లు కొనుక్కున్నావు నాగ్పూర్కి వచ్చి? నేను వెక్స్ అయిపోయినా జీవితంలో. ఆ వెక్స్ అయిపోయిన జీవితాన్ని చాలా డైమెన్షన్స్ చూసి నేను కన్ఫ్యూజ్ అయినా. కానీ బౌద్ధ మతానికి తెలుసో తెలియకో ఆచరిస్తున్న ఆదివాసం కట్టిన నగరం నాగ్పూర్కి ఈ ప్రజల మధ్య, ఈ సింపుల్ ప్రజలు ఆస్తి సంబంధాలని కొనగోటితో తన్నేసిన ఒక స్వచ్ఛమైన మనుషుల మధ్య ఉండాలనుకున్నాడు. దాన్ని ఉండనీయలేదు. దాని మీద 24 సంవత్సరాల పరిశోధన జరిగింది. అంబేద్కర్ కూడా నిజంగా చనిపోయాడా, చంపబడ్డా ఆలోచించాల్సి కలిసి. ప్రధానమంత్రులకే దిక్కు లేదు. కనుక ఈ హక్కులు ఇవన్నీ కూడా దోపిడీ వ్యవస్థ యొక్క యంత్రాంగం, మనమే సృష్టించిన యంత్రాంగానికి సంబంధించిన దానిలో ఎంత లోతుగా అవి ఉన్నాయో మనం కాకపోతే ఎవరు ఆలోచిస్తారు? దీనికి మార్గనిర్దేశం చేయగలిగిన వాళ్ళు ఎవరు? వ్యక్తిగతంగా ఉంచుకోవాలి. మార్క్సిజం, లెనినిజం, మావోయిజమే. చివరిగా ఈ వర్గ పోరాటాల అభివృద్ధి క్రమంలో ఉండే 2-3 విషయాలు మీతో పంచుకుంటూ, మొదటి విషయం, ప్యారిస్ విప్లవానికి ముందు 1942 దాకా ఫ్రాన్స్లో జరిగిన వర్గ పోరాటాలన్నిటికీ కూడా పెట్టి బూర్జువా వర్గం నాయకత్వం వహించింది. యువ కార్ల్ మార్క్స్ ఈ పెట్టి బూర్జువా వర్గాన్ని గొప్ప విప్లవ శక్తిగా ఆయన భావించాడు. కానీ అనతి కాలంలోనే అది సమస్య. ఎందుకంటే అలాంటి కార్మిక వర్గం అనేది ఇంకా ఒక ఐడెంటిఫైడ్ శక్తిగా అభివృద్ధి కాలేదు. 1871 ఫ్రెంచ్ విప్లవం మొట్టమొదటిసారిగా మొదటి వర్కింగ్ మెన్ అంతర్జాతీయ సంస్థ తరఫున కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ నాయకత్వంలో అది సాగింది. 72 రోజులు అది నిలబడగలిగింది. అది విఫలమైంది, కానీ ప్రపంచ చరిత్రలో సఫలమైంది.
అది మొట్టమొదటిసారిగా వారం రోజులు అది విఫలమైంది. 30,000 మందిని ఊచకొత్తల తమిళనాడులోని ఊచకొత్త పోసుకుంది. ఒక ఉద్రిక్తమైన పరిస్థితి అది వచ్చింది. కార్ల్ మార్క్స్ ఒళ్ళంతా బొబ్బలు పొడిచినాయి. ఆయన శరీరం జ్వరంతో కాలిపోతున్నది. కానీ ఇది ఎందుకు విఫలమైందో చెప్పాల్సిన బాధ్యత దాని నాయకుడిగా ఆయనకు ఉంది. లెనిన్ అక్కడికి, ఎంగిల్స్ అక్కడికి ఇక్కడికి చక్కర్లు పెట్టారు. కానీ ఆ తర్వాత వారం రోజుల తర్వాత ఆయన ప్యారిస్ పతనానికి సంబంధించిన కారణాలను 3 మాటల్లో చెప్పారు. ఒకటి, మనం బ్యాంకులను పట్టుకోకపోవడం. రెండవది, మనం రాజ్యాంగాన్ని రద్దు చేయకపోవడం. మూడవది, రాజ్యాంగ యంత్రాన్ని తీసేయడం. ఈ 3 వైఫల్యాలుగా దాన్ని ఆ ప్రకటన చేశాడు. ఆ తర్వాత ఆయన ఈ తీసేయడానికి సంబంధించిన ప్రణాళిక ఏమిటి అంటే శ్రామిక వర్గ నియంతృత్వం అనేది తప్పనిసరిగా ఉండాల్సిన ఒక బాధ్యత, ఒక ఆర్గనైజేషన్, ఒక అవసరం. అది ఆచరణాత్మకమైన ఒక జాన్గార్డ్ లాంటిది అనేది అని చెప్పి ఇది ప్యారిస్కి సంబంధించిన అనుభవం. ఈ అనుభవంకు భిన్నంగా ఎక్కడ ప్రపంచంలో ఆ తర్వాత జరిగే విప్లవాలు జరిగింది. సరిగ్గా అదే లెనిన్ ఆచరణ. ఆయన మొట్టమొదటి చేసిన వ్యక్తి ఏంటంటే బ్యాంకుల్ని జాతీయం చేసిండు, ప్రాపర్టీని జాతీయం చేసిండు. రెండవది, ప్రజలను సాయుధం చేసిండు. రాజ్యాంగ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసింది. ప్రజలను సాయుధం. ఇప్పుడు రేపు విజయవాడలో మీకు పరిపాలన వచ్చింది. ప్రజలు మీకు 8 గంటలు కూడా ఆగరు. వాళ్ళకి గిట్టు కావాల్సిందే, వాటర్ కావాల్సిందే, హాస్పిటల్ అన్నీ కావాల్సిందే. ఎవరు దాన్ని అమలు చేస్తారు? మీకు యంత్రాంగం ఉండాలి. విప్లవోద్యమం పాత వ్యవస్థను కూల్చేసేదే కాదు, కొత్త వ్యవస్థను నిర్మాణం చేసే కళ అది. విధ్వంసం భూస్వామిక సమాజం విధ్వంసం చేస్తుంది, పెట్టుబడిదారి సమాజం విధ్వంసం, నిర్మాణం తెలియదు. పెట్టుబడిదారి సమాజం, భూస్వామిక సమాజానికి నిర్మాణం తెలియదు. మన బాస్కి పెద్ద ఇవన్నీ వేసుకునేటోడు ఎప్పటికైనా అది ఆయనకి నిర్మాణం తెలియదు, విధ్వంసమే తెలుసు. మనం చాలామంది ఎవరో అనుకున్నట్టుగా ఆయనకు ఉండాల్సిన గుణాల గురించి మనం చెప్పుకున్నాం, కానీ ఆయన ఉండవు. ఆయనే భయంకరమైన విధ్వంసం ఆయన మనిషి. కనుక విధ్వంసమైన గుండాలే వస్తారు, లేకపోతే అట్లాంటి వాళ్ళని తయారు చేసుకొని తీసుకొస్తారు. మీరు ఫాసిజంకి సంబంధించిన గుండాలే వచ్చేది. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈ పేర్లు చెప్పుకొని వచ్చారు. ఈ గుండాలతో వ్యవహరించే సాయుధ ఉండాలి, సాయుధ నిర్మాణం ఉండాలి. దాని గురించి చెప్పిందే మన పదే ఈ మీటింగ్కి కీలకమైన ఒక తాత్విక భూమిక లెనిన్ రాజ్యాంగం విప్లవం. అంతకుముందు రాజ్యానికి సంబంధించి కార్ల్ మార్క్స్ చెప్పింది, ఎంగిల్స్ దాన్ని యాంటీ చాలా వివరంగా మాట్లాడిండు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేటప్పటికి ఎట్లా చేయాలి, దాని ఎన్ని రకాల సరిగ్గా లెనిన్ ఈ కార్యకలాపాలన్నీ చేస్తున్నప్పుడే కౌటిస్కి 1918లో తన కొత్త రివిజనిస్ట్ ప్రతిపాదనను తీసుకొచ్చింది. అదే స్వాతంత్రం, సౌభాగ్యంతో. ఇవాళ పింగ్ కూడా అదే కీలకమైన కారణం. ప్రపంచంలో ఉండే అనేక ముసుగులలో, అనేక పద్ధతులు ఉండే రివిజనిజానికి అంతా కూడా ఒక ముక్కలుగా సమాజాన్ని అర్థం చేసుకునే అన్ని ఫిలాసఫీలకి కీలకమైంది ఆధునిక రివిజనిజం. ఈ రివిజనిజానికి సంబంధించి మన దగ్గర పోరాటాలు ఎట్లా జరిగినా మీకు తెలుసు. 64లో కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఇంకో పార్టీ విడిపోయినప్పుడు వాళ్ళు ఆలోచించిన పద్ధతి మీకు తెలుసు. ఆ తర్వాత దాని నుంచి వాళ్ళు చార్మల్ దానికి ఒక ప్రణాళికను అప్పైపోయింది. ఆయన రాసిచ్చిన పాపం అమాయకంగా
రాసిస్తే దాన్ని అమలు చేయలేదు. అమలు చేయకపోతే అని చిన్న కోరిక ఇక్కడ ఉంటే భూస్వామ్య రైతాంగానికి భూములు పాల్చాలి. అదే కోరిక. రాజ్యాంగ యంత్రం భూస్వామ్యాన్ని రద్దు చేయలేదు, భూములు పంచలేదు, పైగా స్థిరీకరించింది. కార్మికులకు సంబంధించిన ఏ చట్టము కార్మికుల హక్కులకు సంబంధించి లేదు. నాకు దాదాపు ఒక 38 సంవత్సరాల కార్మికులతో అనుబంధం. అందులో ఏ చట్టం కూడా కార్మికులకు సంబంధించింది కాదు కాదు కాదు. ఏ చట్టం కూడా మత మైనారిటీలను రక్షించేది కాదు. కులాలని కులాల మధ్య ఉండే అంతరాన్ని తొలగించేది కాదు. సో ఆ చట్టాలన్నీ తీసుకొచ్చి తరిగా రకరకాలుగా దాన్ని 349 చేసి తర్వాత ఇవాళ దానికి 400 చిల్లర అయింది, 100 అమెండ్మెంట్స్ చేశారు. ఇవాళటి పరిస్థితుల్లో వాళ్ళు కావాల్సినవన్నీ చేసుకుంటున్నారు, తప్పదు. కానీ అది మట్టి కాలం చేసే అది ఎప్పటికైనా కూలిపోవాల్సిందే అనేది మావో తన తదనంతర సమాజానికి సంబంధించిన విశ్లేషణ చేశారు. ముఖ్యంగా అర్ధ సమాజాలలో ఉండే ఉత్పత్తి శక్తుల అభివృద్ధి ఎట్లా పెరుగుతుంది, అది దీర్ఘకాలిక పోరాటంగా జరుగుతుంది. అందులో మనం ఉత్పత్తి శక్తుల వికాసము, నిర్మాణం, వికాసము, వర్గ పోరాటం రెండు కలిపి చేయాల్సిన ఒక అవసరం ఉంది అనేది ఉంటుంది అనేది చెప్పాడు. అది 60 ఏళ్ళ మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని అర్ధవలస భూస్వామ్య దేశంగా నిర్వచించి దానికి గ్రామీణ అంటే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన విప్లవాలు భూస్వామ్యాన్ని రద్దు చేసినట్టుగా భారతదేశ ప్రజలకి ప్రధాన వైద్యం భూస్వామ్యం కనుక గ్రామీణ ప్రాంతాలలో తప్పనిసరిగా భూస్వామ్యాన్ని భారతదేశం నుంచి తొలగించకుండా ఇక్కడ ఏ అభివృద్ధి జరగదని ఆయన నిర్ధారణ చేశాడు. అందుకోసం ఆయన ప్రణాళిక చేశాడు. వాళ్ళు 48 రోజులు పోరాడి వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. నిర్బంధానికి ఉన్న సంఘటన మన కళ్ళ ముందు. ఆ తర్వాత శ్రీకాకుళంకు కూడా ఆయన సాయుధ పోరాట రూపం తీసుకోవడానికి హనుమంతారక ఆయన రావడం, ఆయన మాట్లాడడం, వాళ్ళతో కలియడం, అది కూడా రూపం తీసుకుని అది మనకు తెలిసిన విషయాన్ని. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు జరిగినాయి. ఆ తర్వాత 72 ముఖ్యంగా విమర్శ, ఆత్మవిమర్శ అని ఈ మొత్తం కార్యకలాపాలని విమర్శ, ఆత్మవిమర్శ చేసుకొని అందులో గమనించిన విషయాలు వ్యూహం అయితే ఉంది, కానీ నిర్దిష్ట ఎట్లా దీన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలనేది నిర్దిష్ట ఎత్తుగడాల అని 72వ సంవత్సరంలో నేడు వాళ్ళు రూపొందించుకున్న విప్లవం. అది కార్యరూపం దాల్చే కంటే ముందే దేశవ్యాప్తంగా అనేక ఇతర ఉద్యమాలు వచ్చినాయి, నిర్బంధం కూడా వచ్చినాయి. ఇవన్నీ మనం వేరువేరుగా చూడగలుగుతున్నారు. ప్రతిదీ ఉద్యమాలు, నిర్బంధము, విప్లవం, ఈ 3 అభివృద్ధి క్రమం ఒకే స్థలంలో ఒకే కాలంలో పక్కనే జరిగే ఒక అంశాలుగా మనం అర్థం చేసుకుంటే దీనిలోని విషయాలు మనకు అర్థమైతే ఆ తర్వాత జరిగిన పరిణామాలు 77 తర్వాత మాత్రమే ఈ గ్రామాల ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. దాదాపు 16,000 మంది అట్లాంటి కార్యక్రమంలో అమరులైనారు. నిజానికి వాళ్ళందరూ నాకు ఈ వేదిక గుర్తొస్తుంది. వాళ్ళు ఏం చేశారో గుర్తొస్తుంది. అదే మనం ఇవాళ అధ్యయనం చేయాల్సిన చరిత్ర. అది కుల వ్యవస్థను ఎట్లా, మత వ్యవస్థను ఎట్లా, జాతుల వ్యవస్థను ఎట్లా, దానికి సంబంధించిన మొత్తం వాళ్ళు క్షేత్రస్థాయిలో వైయక్తిక జ్ఞానాన్ని ఒక ఆచరణాత్మక జ్ఞానంగా మార్క్సిజాన్ని ఒక స్థలకాలలో ఒక ఆచరణాత్మక వర్గ పోరాట సిద్ధాంతంగా అభివృద్ధి చేయడంలో 16,000 మంది ఆత్మార్పణ చేశారు. వాళ్ళందరికీ జాలిలో మనం ఈ సమావేశం జరుపుకుంటున్నాం. అది ఎన్ని దశలకు లోనైందో మీకు అందరికీ తెలిసిన విషయమే. 83, 84 వచ్చేసరికి అందులో మళ్ళా పాత అభిప్రాయాలకి కొత్త అభిప్రాయాలకి మధ్య సంఘర్షణ జరిగింది. పాత నాయకత్వాలకి కొత్త నాయకత్వాలకి సంఘర్షణ జరిగింది.
అది మొదటి సంక్షోభం. ఆ తర్వాత రెండో సంక్షోభం వచ్చింది. ఆ రెండో సంక్షోభం నుంచి వాళ్ళు అయినా తర్వాత చట్టం కూడా, రాజ్యాంగం కూడా వీళ్ళు ఎక్కడైతే ఆ భూస్వామిక సంబంధాల్ని తొలగించి నిర్మాణం చేపట్టినో, భూములు చేపట్టినో అక్కడే తెలంగాణ జగిత్యాల జైత్యాత్ర 8 సెప్టెంబర్ల 78 వస్తే అక్టోబర్ల కలువలిత ప్రాంతాల చట్టం వచ్చింది. తర్వాత రైతు కూలి సంఘాలు మొత్తంగా వాటి సమావేశాలు చూస్తే అవి గ్రామీణ ప్రాంతాలలో క్రమంగా భూస్వామ్య సంబంధాలు తగ్గించుకోవడానికి సంబంధించిన ప్రణాళిక వాళ్ళు రూపొందించుకున్నారు. పరిశ్రమ మీద 24%, సర్వీస్ రంగంలో 11%గా ఉన్నారు. ఇవాళ మీరు లెక్కలు చూడండి, గ్రామాలలో 17%, పారిశ్రామిక రంగం 23%, 24 నుంచి 23 పడ్డారు. అది కూడా అసెంబ్లీనే కానీ ప్రొడక్షన్ లేదు మన. సర్వీస్ రంగం 65%కి వెళ్ళిపోయింది. సో ఈ నేపథ్యంలో 5ో 3ో మన ప్రపంచ జీడీపీలో ఉన్నామని చెప్తూనే ప్రజల జీవన ప్రమాణాల రీత్యా 107కు పడిపోయినాం. ఈ ఉత్పత్తి అంతా ఎక్కడికి పోతుంది? ఈ ఉత్పత్తి ఇక్కడి వనరులను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందా? ఉత్పత్తి శక్తులను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందా? అవకాశం చేసే మార్గాలు ఏమిటి అనేది ప్రభుత్వం ఆలోచించిన ప్రతిసారి నిర్బంధం వచ్చింది. ఆ నిర్బంధం అనేక రూపాలుగా కొనసాగింది. అట్లాగే ప్రభుత్వం కూడా ముందుకు పోయింది. ఈ వైరుధ్యాలను అధ్యయనం చేయకుండా మీరు రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేదు, దాన్ని ఎదుర్కోవడానికి సంబంధించిన నిర్మాణ రూపాలను అధ్యయనం చేయలేదు. మీరు వీటన్నిటికీ మూలం 2 మాటలు చెప్పాలంటే, ఒకటి దీర్ఘకాలిక 50 సంవత్సరాలుగా 3 తరాలుగా అనేక త్యాగాలతో పోరాడుతున్న ప్రజలకు లేకున్నారు. వాళ్ళ సమస్యను దోపిడీ చేయడానికి జాతీయ అంతర్జాతీయ శక్తులు భారతదేశాన్ని ఒక ఆట స్థలంగా, ఒక దోపిడీ స్థలంగా మార్చుకున్నాయి. ఈ అంతర్యుద్ధంలో, ఈ దీర్ఘకాలిక యుద్ధంలో మనం ఎటువైపున్నామో తెలుసుకోకుండా మన ఏ పోరాట రూపాన్ని కూడా మనం సరిగా విశ్లేషణ చేయడానికి అవకాశం తక్కువ. అందులో ఆఖరిగా నేను లెనిన్ చెప్పిన ఒక మాట చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. అది ఏమిటంటే, ఆయన పాత భూస్వామిక సమాజం నుంచి జరిగిన పోరాటాలన్నింటినీ 1901లో విశ్లేషణ చేసి దీన్ని ఎట్లా మనం ముందుకు పోవాలనే ఒక దానిలో అన్ని రకాల పోరాటాలని మనం చేయడానికి అభ్యంతరం ఏమీ లేదు, చేస్తాం. మిగతా వాళ్ళ అందరికంటే కూడా చైతన్యపూర్వకంగా, హృదయపూర్వకంగా దాంట్లో ప్రమేకమై చేస్తాం. కానీ అందుకోసమే పోరాటాలు చేయాలి. ఈ దేశంలో ఉన్న రాజ్యాంగ యంత్రాన్ని మార్చి శ్రామిక వర్గ నియంత్రణాన్ని నెలకొల్పడానికే చేస్తాము అనే ఒక మార్గం ఆయన ఏం చేయాలని అలా పెట్టారు. అదే మార్గం ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. ఆ మార్గంలోనే ఇవాళ మనం ఆలోచిస్తున్నాం. అదే మనకు దిక్సూచి. కనుక మీ అందరి దగ్గర నేను గురువుగా కాకుండా మీరందరూ నాకు గురువుగా నేను అర్థం చేసుకున్న విషయాలు నేర్చుకున్నందుకు ఈ అవకాశం ఇచ్చాను.